మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ మనకి లైవ్ లో అందిస్తారు. రవీందర్, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులు ఏ విధంగా కష్టాలు పడుతున్నారు? వాస్తవానికి ప్రభుత్వం దగ్గర నిర్దిష్టమైన ప్రణాళిక లేదు. గతంలో వానాకాలంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలే మళ్ళీ రిపీట్ అయినా ప్రభుత్వం దానిపైన చిత్తశుద్ధి కానీ దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రణాళికలు వేయడం కానీ పూర్తి స్థాయిలో విఫలమైనట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 45 రోజుల నుంచి క్రాప్ను కోయడం జరుగుతుంది. కోసిన క్రాప్ని కల్లాలకు తరలిస్తున్నారు. ఎఫ్సిఐ గోదాములకు అదేవిధంగా ఎఫ్సిఐ కల్లాలకు తరలిస్తున్నారు. అయినా ప్రభుత్వ యంత్రాంగం నుంచి వచ్చేటువంటి ఏ ఒక్క అధికారి కూడా ఎప్పుడు కూడా నిర్దిష్టంగా మీ కాంటాలు ఎప్పుడైతాయి, మీ ధాన్యాన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తారనే అంశం పైన పూర్తి స్థాయిలో రైతులు అడిగితే కనీస సమాధానం లేని సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతాంగం గతంలో వానాకాలంలో లారీలు రాక, సుతిలీలు లేక, అదేవిధంగా అమాలీల కొరత, గన్నీ బ్యాగుల కొరత విపరీతంగా ఉండే దాన్ని కులంకషంగా పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితి లేకుండే. గన్నీ బ్యాగులు నిల్వ ఉంటుండే, అమాలీలు బీహార్ నుంచి వస్తుండే, క్షేత్రస్థాయిలో ఒక పర్యవేక్షణ అధికారి ఉంటుండే, ఆర్డీఓ స్థాయి అధికారులు ఉంటే అవసరమైతే రెవెన్యూ, పోలీస్ యంత్రాంగంతో పాటు ట్రాన్స్పోర్ట్ యంత్రాంగాన్ని కూడా పూర్తిగా హైవేల మీద లారీలు ఆపి రైతుల నుంచి ధాన్యాన్ని సేకరణ ఏదైతే చేస్తారో ఆ ధాన్యాన్ని గోదాంలకు తరలించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ విభిన్నంగా పరిస్థితి తయారైంది. 45 రోజుల నుంచి రైతు కల్లాలలోనే వడ్లున్నాయి, రైతుల కళ్ళల్లో నీళ్లున్నాయి. అయినా ప్రభుత్వ యంత్రాంగం కానీ, ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కానీ, ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే జిల్లా స్థాయి అధికారులు కానీ క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు ఎదురవుతున్న సమస్యలపైన దృష్టి సారించకపోవడం, కేవలం కలెక్టర్లకు, ఆర్డీఓలకే బాధ్యత చెప్పి తహసీల్దారుల పర్యవేక్షణలో ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి ఇవాళ క్షేత్రస్థాయిలో ప్రజల ఓట్లతో గెలిచినట్టు ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ తప్పించుకునే పరిస్థితి చూస్తే దారుణంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఎవరికి తమ గోడును చెప్పుకోవాలనే పరిస్థితి క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా లేదు. ఇవాళ బోధన్ నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో రైతులు రోడ్డుపైకి వచ్చి ఇబ్బంది పడుతున్నాం. వర్షం వస్తుంది, పట్టాలు ఏదైతే టార్ఫిల్ ఉన్నా రోజుకు 20 రూపాయల చొప్పున బాడీకి ఇవ్వాల్సింది ఉంటుంది, దాని కిరాయి కట్టాల్సింది ఉంటుంది. రాళ్ల వర్షం వస్తే పరిస్థితి ఏంది అనే అంశం పైన క్లియర్ కష్టంగా నిలదీశారు. కానీ ప్రభుత్వ యంత్రాంగం పెద్దలు కానీ, ఇక్కడ క్షేత్రస్థాయిలో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా క్షేత్రస్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వరకు వెళ్ళలేదు. ఏం జరుగుతుందని రైతుల బాగోగులు అడిగి తెలుసుకునే పరిస్థితి కూడా, ఆ సాహసం కూడా చేయలేదు. రైతులు ఇవాళ ఎటు పాలుపోక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ఒక పక్క అకాల వర్షం ఇబ్బంది రావడం వల్ల ఈ ధాన్యం ఇరిగిపోవడం వల్ల రైస్ మిల్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు తరుగు పేరుతో 3 నుంచి 4 కిలోల అప్పన్నంగా దోచుకుంటున్నారు. అంతే నియంత్రణ పూర్తి స్థాయిలో విఫలమయ్యింది. ఇవాళ దళారుల రాజ్యంతో రైస్ మిల్ల రాజ్యం నడుస్తుంది. క్షేత్రస్థాయిలో ఇక గత్యంతరం లేక రైతు ఎన్ని రోజులు అంటే వెయిట్ చేస్తాడు? 45 రోజులకు పైగా రైతు కల్లాలన్న ధాన్యం ఉంది, అధికారులు కాంటాలు పెట్టడం లేదు, అమాలీలు విచిత్రమైన సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయడగా ఇక అప్పో తీసుకొచ్చిన వాళ్ళు ఇవాళ రైతులకు బాకీ ఎప్పుడు కడతామని నిలదీస్తున్న సందర్భంలో ఇక దళారులకు అప్పచెప్పాల్సిన పరిస్థితి. కేవలం 1600, 1750, 1800 రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. అవి పైసలు ఎప్పుడు దళారులు ఇస్తారన్న విషయం కూడా క్వశ్చన్ ఉంది. ఒక్కొక్కరు ఎగబెట్టిన సందర్భం ఉంది. గగ్గోలు పెడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇస్తారనుకున్నారనే ఆశతో ఎదురు చూస్తున్న రైతాంగంకు ఒక పక్క పైనుంచి వర్షం, ఆ వర్షం నీళ్లలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని చూసి తల్లడిల్లిపోతున్న రైతాంగం ఇవాళ గతాన్ని గుర్తు చేసుకొని బాధపడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక బాన్సోడ మినహా ఇవాళ ఎక్కడ చూసినా అక్కడ కల్లాలు కనబడుతుంది. కల్లాలలో ధాన్యం ఉంది. ఆ ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలని పదే ప్రభుత్వ పెద్దలను కానీ, యంత్రాంగం కానీ విజ్ఞప్తి చేసిన అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పట్టించుకునే పరిస్థితి లేదు. జిల్లా అధికారులకు కనీసం పర్యవేక్షణ లేదు. ధాన్యాన్ని ఎప్పుడు కాంటాక్ట్ చేస్తారు, ఎప్పుడు తరలిస్తారనే అంశం పైన క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో రైతాంగం బాధలు వర్ణనితమని చెప్పవచ్చు. ఎక్కడ చూసిన రైతు బాధపడుతున్నాడు. దాదాపుగా 45 రోజుల నుంచి కల్లాలలో ధాన్యం ఉండడం వల్ల, ఇరిగిపోవడం వల్ల ఇవాళ రైస్ మిల్లు వడ్డీకి పావుచేరు ధాన్యాన్ని కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు చెప్పిందే వేదం. ఇవాళ రైస్ మిల్ల రాజ్యమే నడుస్తున్నది. రైతులు ఎక్కడ చూసినా నిర్లిప్తత, నిరాశత కనబడుతుందిగా. రైతులు ఏదైతే వర్షానికి తార్పాలీలు కానీ, అటు బరకలు కానీ తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి రోజుకు 20 రూపాయలు అవుతుంది. 45 రోజులు అంటే దాదాపుగా ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉన్నంత రైతులు బాధపడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇక పైసల విషయానికి వస్తే రైతులకు ఇప్పటి వరకు మొదటిగా 15 రోజులకోసారి
15 రోజుల క్రితం పెట్టిన వడ్లకు ఇప్పటి వరకు బోనస్ లేదు, దానికి సంబంధించిన అమౌంట్ కూడా ఇప్పటి వరకు రైతు ఖాతాలో పడ్డ పరిస్థితి లేదు. అంటే బోనస్ ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం నిర్లిప్తతో వ్యవహరించడంతో పాటు వల్ల ఒక భయంకరమైన కుట్రను తెరలిపే పరిస్థితి ఉంది. ఇలాగే తాత్సారం చేస్తూ ఉంటే ప్రభుత్వం సన్నవడ్లకు ఇవ్వాల్సిన 500 రూపాయల బోనస్ తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎంత వెయిట్ చేయిస్తే రైతులు విసిగిపోయి ఇవాళ ఖచ్చితంగా ప్రైవేట్ వ్యక్తితో అమ్ముకుంటారనే ఒక అక్కసుతో రైతుల మీద కోపంతో తాత్సారం చేసిన పరిస్థితి ఉంటుంది. అంటే వందలాది మంది రైతులను ఇబ్బంది పెట్టే ప్రక్రియ కొనసాగుతున్నట్టుగానే స్పష్టంగా కనబడుతుంది. ఏ ఒక్క అధికారి కూడా, ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన దృష్టి సారించాల్సిన పరిస్థితి లేదు. కాబట్టి రైతాంగం ఇవాళ అరిగోస పడుతుంది. గతాన్ని తలుచుకొని ఇబ్బంది పడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ కాలాన్ని గుర్తు చేసుకుంటున్నారు. టెన్షన్గా ఏ ఒక్క రైతుకు సంబంధించిన బెనిఫిట్స్ కానీ ఏ ఒక్క రోజు కూడా ఆగాల్సిన పరిస్థితి లేదు. అప్రమత్తం చేసిన సహకార సంఘాలతో పాటు ఐకేపీ సెంటర్లు అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సకాలంలో ధాన్యం కొనుగోలు చేసుకోవడానికి జిల్లా మంత్రులతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు ఒక ఛాలెంజ్గా తీసుకొని, ప్రజాప్రతినిధులంతా ఛాలెంజ్గా తీసుకొని ధాన్యాన్ని సేకరణ చేసి దాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేసిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ ఆ పరిస్థితి క్షేత్రస్థాయిలో ఏది లేదు. ఇది ఇవాళ రైతాంగం ఓవరాల్గా చర్చించుకుంటున్న అంశం అని చెప్పవచ్చు.